ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వెనెలా షీట్ కేక్ని బెంటో కేక్ ఆర్ లంచ్ బాక్స్ కేక్స్గా ఎలా టర్న్ అవుట్ చేయాలి, ఇంకా సూపర్ సాఫ్ట్ మాయిస్ట్ స్పంజీ వెనెలా షీట్ కేక్ ఎలా బేక్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతకన్నా ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేశారంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్, అది కూడా తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం షీట్ కేక్ని ఎలా బేక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఈజీగా ఉంటాయి. ఏ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు కాబట్టి అందరూ హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఫస్ట్ బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 3/4 కప్, బేకింగ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ జల్లించుకొని తీసుకోవాలి. అప్పుడే ఫ్లోర్లో ఎయిర్ ఫామ్ అవుతుంది. మీ కేక్ చాలా ఫ్లఫీగా రావడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్సే ఫాలో అవ్వాలి. చిన్న టిప్స్, బిగ్ చేంజెస్. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్కి వస్తే ఇంకొక బౌల్లో బటర్ 8 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, షుగర్ 3/4 కప్ వేసి బటర్ కొంచెం వైటిష్గా వచ్చే వరకు బీటర్తో బీట్ చేసుకోవాలి. బేకింగ్లో మీరు తీసుకునే ఏ ఇంగ్రీడియంట్ అయినా ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఈ టిప్స్ నేను నా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మీ దగ్గర బీటర్ లేకపోయినా విస్క్తో అయినా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ 3 ఒక్కదాని తర్వాత ఒకటి వేసుకొని బీట్ చేసుకోవాలి. ఒకటి వేసి అది దానిలో కలిసిపోయాక మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. మళ్ళీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ బీట్ చేయొద్దు. తర్వాత వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, కర్డ్ 1/2 కప్, మిల్క్ 1/2 కప్ వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ఒక 1 మినిట్ లో స్పీడ్లో బీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న ఫ్లోర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ బీట్ చేసుకుంటే కేక్ క్రాక్స్ వస్తాయి, లేదంటే కేక్ ఫ్లాట్గా బేక్ అవ్వకుండా లోపలికి వెళ్ళినట్టు లేదా పైకి పొంగినట్టు బేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం బ్యాటర్ మిక్స్ చేసుకునే ప్రాసెస్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బ్యాటర్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ప్రీ హీటెడ్ ఓవెన్లో 160°C ఒక 15 మినిట్స్ చూసుకుంటూ బేక్ చేసుకున్నారంటే వెనిలా షీట్ కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా కేక్ని కూల్ అయిపోనివ్వాలి. నెక్స్ట్ మనం ఇది బెంటో కేక్ ఆర్ లంచ్ బాక్స్ కేక్ లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనకి బెంటో సైజ్ కేక్ ఎంత ఉండాలో చూసుకొని అంత సైజ్ ఒక మూత లాంటిది ఏదైనా తీసుకొని కట్ చేసుకోవాలి. నాకు ఈ మిక్సీ లిడ్ సైజ్ కరెక్ట్గా ఉంటుంది అనిపించింది, దీంతోనే కట్ చేసుకున్నాను. నేను చూపించిన మెజర్మెంట్స్కి 7 కేక్ లేయర్స్ అయితే వచ్చాయి నాకు. నేను నా సిస్టర్ ఇక్కడ ఫన్నీ ఛాలెంజ్ చేసుకున్నాం. కేక్ని ఐసింగ్ చేసి డెకరేట్ చేయాలని తన స్టైల్లో తను చేసింది. నేను ఇక్కడ డబుల్ క్రీమ్తో క్రీమ్ రెడీ చేశాను. దాంతోనే ఇద్దరం డెకరేట్ చేసాం. మేము ఇది చేసే రోజు వెదర్ బాగా హాట్గా ఉండేసరికి ఐసింగ్ మెల్ట్ అయిపోతుంది ఫాస్ట్గా. సో ఏదో అలా అలా డెకరేట్ చేసి ఇద్దరం అయితే కేక్ని ఫినిష్ చేసేసాం. ఈచ్ లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఐసింగ్తో లేయర్ చేసుకున్నాను. క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక కాసేపటి తర్వాత తీసి మళ్ళీ టాప్ కోట్ అప్లై చేసుకొని కొన్ని పర్ల్స్తో అయితే డెకరేట్ చేసేసాను. తను వచ్చి బ్లాక్ ఐసింగ్ టెడ్డీ బేర్ని అవుట్లైన్ చేసుకుంది. సో అది ఇవాల్టి వీడియో. ఇలాంటి రెసిపీస్ మీరు ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు. అలాగే మీ పిల్లల లంచ్ బాక్స్లో, స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నన్ను కింద కామెంట్ బాక్స్లో అడగొచ్చు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.